గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకుంటున్నాం సత్సంగంలో భాగంగా. నేటి వరకు మనం ఒక అధ్యాయం పూర్తి చేసాం. రెండవ అధ్యాయంలో ఇంతవరకు చెప్పుకున్నాం. రెండవ అధ్యాయంలో 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రత అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ సనాతనమైంది అర్జున. ఇది ఖండింపబడదు, కాలదు, నానదు, ఎండదు. ఇది నిత్యము సర్వవ్యాపకము సుమా. కానీ అవ్యక్తోయమచించోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచ్యతుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియాలకు కనపడదు, మనస్సుకు అందదు, వికారాలకు లోను కాదని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి నాయన. ఇదంతా నీకు తెలుసు, అయినా కూడా దుఃఖిస్తున్నావు. ఈ మంచి పని కాదు నువ్వు చేసేది అర్జున. అథ చైనన్నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ ఒకవేళ మాటి మాటికి పుడుతుంది, చస్తుంది అని నువ్వు తలంచినా కూడా ఈ దుఃఖంతో పని లేదు. ఎందుకంటావా? ఎందుకు? జాతస్య హి ధ్రువో ముచ్చు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చావటం ఖాయం కదా, అలానే చచ్చినవాడు మళ్ళీ పుట్టడం కూడా ఖాయమే. తప్పింపరాని విషయాల గురించి తప్పించి లాభం ఎంతయ్యా అర్జున. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్త నిధనాన్యైవ తత్రకా పరిదేవనా. ఓ అర్జున, ఈ ప్రాణికోట్లు పుట్టుటక ముందు అగపడలేదయ్యా, మధ్యలో కనపడ్డాయి, మరణానంతరం మళ్ళీ కనపడవు. దీనికోసం చింత ఎందుకయ్యా అంటే ఈ శరీరాలు అనేవి పుట్టే ముందు లేవు, అవి పుట్టిన తర్వాత ఉండవు కదా, మధ్యలోనే కనపడతాయి. మళ్ళీ ఈ రూపం నీకు కనపడుతుందా? దహించి వేసిన తర్వాత కదా. ఏదో 4 రోజులు ప్రాణం ఉంటుందిట దహించి వేసిన. అంటే పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు అంటారు కదా, పంచప్రాణాలని. ఒక ఈ మట్టి, శరీరం అంతా మట్టి, ఈ బూడిదవుతుంది. కానీ మిగతా ఉంటాయే ఓపస్తు, తేజు, వాయువు, ఆకాశం, ఇవి మెల్లమెల్లగా ఒకరోజు తర్వాత ఒకరోజు పోతాయని అంటారు. అందుకోసమే భీష్మాష్టమి దగ్గర నుంచి భీష్మ ఏకాదశి వరకు ఇవన్నీ కూడాను ఆయనకి దినాలే, భీష్ముడి యొక్క మరణ దినాలే. భీష్మ ఏకాదశి అంటారు, దానికి ముందు భీష్మాష్టమి అంటారు కదా. ఈ 4 రోజులే ఉంటాయి, ఆ తర్వాత ఏమో ఉండవు కదా, మధ్యలోనే ఉంటాయి. పుట్టడికి ముందు ఉండవు, పుట్టిన తర్వాత ఉండవు, మధ్యలోనే కనపడతాయి. దీనికోసం చింత ఏంటయ్యా అంటున్నాడు. ఇక మరి ఆశ్చర్యవశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చావః ఆశ్చర్యవచ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేతత్
చేదన చైవ కశ్యత్. ఈ ఆత్మను ఒకనొకడేమో చోద్యంగా చెప్తున్నాడు, ఇంకొకడు చోద్యంగా వింటున్నాడు, ఇంకొకడేమో చోద్యంగా చూస్తున్నాడు. వినినా చూచినా చెప్పినా ఈ ఆత్మని ఏ ఒక్కడు కూడా తెలుసుకోలేకపోతున్నాడయ్యా. రేపు మనం 30వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.